నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము जाली बीज निकलने पर खातून किसान का रो रो कर है बुरा हाल। खातून किसान ने थाली को मकई के बीज खरीदने के लिए बांधा जो जाली निकला। ये इंतहाई अफसोसनाक वाक़ये की तफसील ये है कि इनके शौहर वेंकन्ना महबूबाबाद ज़िला के बयाराम मंडल के गांव गंधमपल्ली के किराएदार किसान हैं। इन्होंने काश्तकारी के लिए 7 एकड़ खेत की ज़मीन लीज पर दी। इन्होंने अपने फार्म को तकरीबन 45 दिन बोया और इन्हें मालूम हुआ कि इन्हें जाली बीज फरोख्त की गई, जिससे खातून किसान का रो रो कर बुरा हाल है। किसान जोड़े ने हुकूमत से फौरी तौर पर जवाब देने, जाली बीज फरोख्त करने वाली दुकान के खिलाफ सख्त कार्रवाई करने और इन्हें इंसाफ फराहम करने की इल्तिजा की। ये है असल कहानी, वो नहीं जो आपको साफ सुथरा पैक और एहतियात से तैयार करदा इश्तिहारी के साथ फरोख्त किया जाता है। आइए सुनते हैं इस किसान खातून की ज़बानी मज़ीद तफसीलात हमारी ये खास रिपोर्ट में। ऐसे ही अहम और ख़ास खबरों के అట్ట మోసం చేయొద్దండి. నన్ను కాదు మోసం చేసేది. ఏ షాప్ వాళ్ళు అయినట్ట మోసం చేయొద్దు. ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాల. ఎవడైనా షాపాడు నాకు ఇయ్యకున్నా మంచిదే కానీ ఇట్లా మోసం చేయొద్దు. మేము కష్టపడి మేము బతుకుతున్నాం. మేము కూలి నారి పోలేకనే ఉన్నవారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం. మేము ఇప్పుడు కాదు, నేను 20-30 ఏళ్ల కాంచి మేము వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం. ఏ షాపులతోనైనా మేము గొడవ పెట్టుకోవాలి. ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి. అసలు ఇట్లా మోసం ఎందుకు చేసిండు? అసలు ఆ కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు తాగాడు చచ్చిపోయిండు. అసలే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు. ఇట్నే వ్యవసాయాల లాస్ వస్తే మా వెంకట్రావు అంతా ఉన్నోడే చచ్చిపోయిండు. అది ఇది ఈ రకంగా మాకెట్ట న్యాయం చేస్తారో ఏమో. ఇటునేనా చేసేది చెప్పు మరా. నేను అసలు షాపు పోయినా నా పిల్లగాడు పోతాడు చదువుకున్నాడు కోసం. ఇప్పుడు 6-7 ఎకరాలు వేసినాం, 14 ప్యాకెట్లు వేసినాం. నేను మెల్ల తాడు కుదోబెట్టి ఇగో ఈ తాడు కుదోబెట్టి నేను తెచ్చి 45,000 ఇచ్చి నా కొడుకు ఇచ్చి పంపించిన నేను. మరి ఇటు నేను ఇప్పుడు 3 రోజులు అయితే 20 రోజుల పైరు అయింది. అగో తేజ బాబురావు అని పిలిచిన. అగో భద్రు ఉన్నాడు, అగో రాజు ఉన్నాడు, అగో అశోక్ వాళ్ళు ఉన్నారు. అగో వాళ్ళ మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. సైజుల మొక్కజొన్న ఎత్తానికి పోయినాం మేము. అందరి మంచిగా ఉన్నాయి. చూడండి మీరు చూడండి. కర్రలు ఇది తెచ్చినగా చూడండి. మరి ఏంది మీరు తోట ఎత్తాను మీరు పోతే పోయింది. ఇయ్యాలి మొక్కజొన్న చేసుకున్నాం. మరి ఏంది మా పరిస్థితి ఏంది? ఏం న్యాయం చేస్తారు? ఇది బాబురావుల దేరకొచ్చిన నేను మీరు కంపెనీ వాళ్ళని. ఇగో ఈ చేసినట్టు రోజుకు రోజు మళ్ళీ బావిలో నీళ్లు ఉండే మా బాధ. మేము ఎట్టా మేము వ్యవసాయం చేసుకున్నాం. మేము కూలీ నాలికి కూడా పోయేటోళ్ళం కాదు. ఎవరినైనా అడగండి, ఫలాని నాయన ఎంకన్నా అని అడగండి. మేము ఎవరితోనైనా గొడవలకు కూడా పోయేటోళ్ళం కాదు. ఎక్కడ ఎవరినైనా అడగండి. ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా. మరి ఎందుకు ఇట్లా చేసినామని నిన్న పోయి అడిగినాం మేము. నిన్న మా ఆయనను నా కొడుకుని తోలే నేను. మరి ఇట్లా జరిగింది. ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది? మేము 1,20,000 కౌలు కట్టినాం. మేము దీనికి దుంతానికి ఎకరానికి 18,000 నాగేంద్రబాబు ట్రాక్టర్ తెచ్చి దున్నించుకున్నాం. అదే బండి. అడిగినా తేడా ఉండదు. మీరు ఇత్తనాలు ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందటనే దున్ని మళ్ళీ మేము పైరు వేసుకుంటాం. మేమేమన్నా అబద్దం ఆడేది అయితే కాదు. మరి ఏమి న్యాయం చేస్తారో చెయ్యాలా. ఇక చూడు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు? మేమేం చేయని చెప్పు అసలు. ఇక చూడండి ఇట్లా అయిపోతుంది. మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో. మరి ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో కర్రలు, ఇగో ఇంత గ్యాపులు ఇగో ఇట్లా పోతాను. ఇక చూడండి ఇగో కర్రలు, ఇగో అగో ఆడ కర్ర ఇవన్నీ ఇట్లా గ్యాప్ పోతుంది. మీ దయ మాకు ఏదైనా న్యాయం చేయండి. ఇక మేమైతే కవులు పూకోళ్ళం, మాకైతే ఏం లేదు అసలు. పెట్టిన మందులు చూపించమన్నా చూపిస్తా. 45,000 కట్టినాం మేమైతే. 14 ప్యాకెట్లు ఇయ్యి 14 పిండి కట్టలు తెచ్చినాం. 4 అరకలు 2 రోజులు పెట్టి దున్నేసుకున్నాం మేము. అరకకి 2 ఒక మనిషి పిండి పోసుడు, ఒక మనిషి ఇత్తనాలేసుడు. మేమేం